Hello students, welcome back to my channel. Here I am Sirisha Rani. I hope you all are doing well and ready for today's class. In our previous class, we talked about conjunction and I hope you all understood the concepts. నేను కంజంక్షన్ గురించి దాని టైప్స్ దాని ఎగ్జాంపుల్స్ గురించి కూడా చెప్పాను. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఆ వీడియోని చూడండి. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇంటర్జెక్షన్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ టాపిక్ అనమాట, అంటే కేటగిరీ. సో ఈ కేటగిరీ ఏంటి అంటే ఏం చెప్తుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ అ వర్డ్ ఆర్ అ షార్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ ఫీలింగ్ అండ్ అన్ ఎమోషన్. ఓకే, ఏదైనా చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక వన్ వర్డ్లో మన ఎక్స్ప్రెషన్ అనే దాన్ని తెలుపుతుంది అంటే దాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. మోస్ట్లీ ఇంటర్జెక్షన్ ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, అది మోస్ట్ ఆఫ్ ద టైం అది ఫస్ట్లో వస్తుంది, సెంటెన్స్ ఫస్ట్లో వస్తుంది అనమాట. ఓకే, సో లెట్ us begin how many types are they. ఓకే, సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్లో ఏమొస్తుంది అంటే వావ్ దట్స్ అమేజింగ్, వావ్ దట్స్ అమేజింగ్, ఇలాంటి మనం సర్ప్రైజ్ అవ్వి ఓకే చాలా బాగుంది అని మనం చెప్పినట్లయితే దాని పక్కన ఎక్స్ప్లెనేషన్ మార్క్ పెట్టినట్లయితే అది ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అవుతుంది. ఇంటర్జెక్షన్ ఆఫ్ రియలైజేషన్ అంటే ఏదైనా రియలైజ్ అవ్వడం, నేను ఏదైనా మర్చిపోయాను అనే దాన్ని మనం రియలైజ్ అయిపోయి మనం చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫర్గాట్ మై బుక్, ఐ ఫర్గాట్ మై బుక్. సో నేను ఇక్కడ రియలైజేషన్ అయ్యాను. సో ఇంటర్జెక్షన్ ఆఫ్ రియలైజేషన్. ఓకే, ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్, ఔచ్ దట్ హర్ట్స్. ఓకే, సో ఇక్కడ మనం పెయిన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంటర్జెక్షన్ ఆఫ్ పెయిన్. ఓకే, సో ఏదైనా మనకి హర్ట్ అవ్వినప్పుడు మనం ఔచ్ అంటాం కదా, సో అలాగనమాట. ఓకే, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్. ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్లో ఏం చెప్తాం మనం, హుర్రే వి వాన్ ద మ్యాచ్, మనం వరల్డ్ కప్ గెలిచాం కదా. సో అలాగే మనం ఎప్పుడు మర్చిపోలేని థింగ్స్ మనకు జరిగినట్లయితే మనం వి షౌట్ కదా, జాయ్ఫుల్గా మనం ఫీల్ అవుతాం, అప్పుడు మనం హుర్రే వా హ్యాపీగా ఉంటాం కదా. సో అలాగా ఆ ఎక్స్ప్రెషన్ జాయ్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అంటారనమాట. ఓకే, ఇంటర్జెక్షన్ ఆఫ్ సాడ్నెస్. సాడ్నెస్లో ఎలాగనొచ్చు, ఎలియాస్ హీఈస్ నో మోర్, తను ఇంకా లేడు అనేసి అలాంటి సాడ్నెస్ గురించి మనం చెప్పినట్లయితే అది ఇంటర్జెక్షన్ ఆఫ్ సాడ్నెస్ వస్తుంది అనమాట. ఓకే, ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్లో హాయ్, హౌ ఆర్ యూ, హలో, హౌ ఆర్ యూ అని మనం చెప్పినట్లయితే ఈ హాయ్, హలో ఇలాంటివి ఉన్నవి గ్రీటింగ్స్లోకి వస్తాయి అన్నమాట. గుడ్ మార్నింగ్ ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ ఏమవుతాయి, ఇంటర్జెక్షన్ అవుతాయి. ఇంటర్జెక్షన్ అనేది ఒక సింగిల్ వర్డ్ అనేది కాదు, ఏదైనా ఎక్స్క్లమేషన్ మార్క్ ముందుగా మనం ఏదైనా చిన్న వర్డ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మనం చెప్పినట్లయితే అది ఏమవుతుంది, ఇంటర్జెక్షన్ అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ జర్నీ. మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో స్టార్టింగ్ నుంచి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, బికాస్ ఇలాగే నేను ఇంకా వీడియోస్ చేస్తాను, గ్రామర్ పార్ట్స్ అన్నిటినీ కవర్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్. అండ్ యు నో వాట్, నేనేమనుకుంటున్నానంటే మొత్తం ఇంటర్మీడియట్ మొత్తం సిలబస్లో ఉన్న గ్రామర్ అండ్ 10th క్లాస్లో ఉన్న గ్రామర్ ఏవైనా మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో రాసినట్లయితే నేను దానికి సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మీకు ఇది కాదు ఇంకో టాపిక్ చెప్పండి అని నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అంటే కూడా మీరు నా కమెంట్ బాక్స్లో మీరు చెప్పచ్చు. ఓకేనా, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.